పూరా లోకల్. ప్రస్తుతం మనతో పాటు ఓబీసీ మోర్చా అధ్యక్షులు విబిఆర్ వేణు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. రేపు జూబ్లీ హిల్స్ సంబంధించి ఏదైతే బైపోల్ ఎలక్షన్స్ ఇప్పటికే షెడ్యూల్ విడుదలైపోయింది, అలాగే నామినేషన్ కూడా స్టార్ట్ అయ్యాయి. బీజేపీ తరపు నుంచి ఏ విధంగా ఉండబోతుందంటారు కార్యాచరణ మొత్తం కూడా? ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఎందుకంటే ఏది మాట్లాడినా ఏది చేసినా ప్రజలలో పోవాల్సింది మీడియా ద్వారానే కాబట్టి ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ చూస్తున్నట్టుగా అయితే మా క్యాండిడేట్ దీపక్ రెడ్డి గారు గతంలో ఇంతమంది పోటీ చేశారు. ఈసారి ఇంకా ఆయనకి బలం అనేది చేకూర్చుకున్నారు ఈ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో, రైట్. సో ఆయన ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం ఆయన యొక్క కాన్స్టిట్యున్సీలో ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అందుబాటులో ఉండి ఆయన ఎప్పటి నుంచో ఒక కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి దీపక్ రెడ్డి గారు టికెట్ సాధిస్తారు. ఖచ్చితంగా ఆయన గెలుస్తారు. ఆయన గెలిచిన తర్వాత మళ్ళీ మేము సంబరాలు ఇదే ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో సంబరాలు చేసుకుంటాం బీజేపీ తరఫు నుంచి. ఈ విధంగా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. బీబీఆర్ వేణు, ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి. ఏంటంటే ఇప్పుడు మెయిన్గా ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, అలాగే సిట్టింగ్ స్థానం ఇప్పటి వరకు ఉన్న బీఆర్ఎస్ రెండు స్ట్రాంగ్గా ఉన్నాయంటున్నారు. బీజేపీ ఏ విధంగా ముందుకు రాబోతుంది అంటారు? ఇప్పుడు చూస్తున్నట్టుగా అయితే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మాగంటి గోపీనాథ్ గారు ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఇక్కడ 10 ఏళ్ళుగా పనిచేశారు. బట్ ఆయన ఏం చేశారు అనేది మనకు కనపడుతూనే ఉంది. పొంగి పొర్లుతున్న నాలాలు కావచ్చు, గల్లీలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఏది కూడా అనుకూలంగా లేవు. 10 సంవత్సరాలు పాలించారు. ఏం చేసారు వాళ్ళు? ఇప్పుడు కొత్తగా వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళ సతీమణి గారు వచ్చి ఇప్పుడు క్యాండిడేట్గా నించున్నారు. ఇప్పుడు వాళ్ళు గెలిచి ఇక్కడ చేసేది ఏముండదు. బీజేపీ ఆధ్వర్యంలో ఇప్పుడు దేశం ఎంతో ప్రగతి పదంలో ముందుకు సాగుతుంది. ఇప్పుడు మనం బీజేపీ ద్వారా మా బీజేపీ క్యాండిడేట్ని గెలిపించుకోవడం వల్ల మాకు సెంట్రల్లో కానీ అన్ని రకాలుగా ఈయనకి అందుబాటులో ఏదైనా ఫండ్స్ కానీ ఇంకా డెవలప్మెంట్స్ ఏదైనా కూడా ఆయన తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో బీజేపీకి వేస్తే ప్రజలకి ఈ యొక్క ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ వాళ్ళకి అందరూ కూడా న్యాయం జరుగుతుందని మేము తెలియజేస్తున్నాం.